కల్లు చిదంబరం అనగానే తెలుగువారికి ఎన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. కమెడియన్ గా కల్లు చిదంబరం తెలుగువారిని అందరినీ ఎంతగానో నవ్వించాడు. అమ్మోరు లాంటి సినిమాలో ఎంతో సీరియస్ గా కనిపించి కొన్ని చోట్ల భయపెడతాడు. కల్లు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు తన మెల్లకన్నుతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఆయన అసలు ఇంటి పేరు కొల్లూరు చిదంబరం. అయితే ఆయనకి ఈ పేరు వచ్చి చేరడానికి కారణాన్ని చాలా మంది అతనికి మెల్లకన్ను ఉన్నందున కల్లు చిదంబరం అంటారని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. కల్లు అనే సినిమాలో నటించడం వల్ల అతని కల్లు ఇంటి పేరుగా మారిపోయింది. 1945 అక్టోబర్ 10 విజయనగరంలో జన్మించారు. ఎస్ఎల్సి విజయనగరంలో పాలిటెక్నిక్ వైజాగ్ లో పూర్తి చేశారు. నాటకాలు వేస్తూ చాలా సేవలు చేసేవారు. ఆ సమయంలో సరిగ్గా తిండి లేక నిద్ర లేకపోవడం వల్ల ఒక చిన్న నరం అలా పక్కకి జరగడంతో మెల్లకన్ను వచ్చింది. నాటకాలు ఇలా సినిమాలు బిజీగా ఉండడంతో ఆ తర్వాత చూద్దాం అని నిర్లక్ష్యం చేయడంతో మరింత ఎక్కువైంది. కళ్ళు నాటకాన్ని చూసిన డైరెక్టర్ ఎంవి రఘు కళ్ళు సినిమాకి తీసుకున్నారు. ఒక్క సినిమా చేశాక మెల్లకన్ను సరిచేద్దామని అనుకున్నారు. కానీ అదే కలిసి వచ్చిందని అలానే ఉంచేశారు. 2015 అక్టోబర్ 19న ఆయన తుదిశ్వాస విడిచారు. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.